వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఇది నిన్నటి న్యూస్ అండి. 15th జూలై, నిన్న మంగళవారం ట్యూస్డే. సో మీకు తెలుసు, 4 ఇంటర్నేషనల్ న్యూస్, 4 నేషనల్ న్యూస్, 4 రీజనల్ న్యూస్. సో ఫస్ట్ ఒక్కసారి క్విక్గా గ్లిమ్స్ ఇస్తా 4 ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటో. లెట్ అస్ అప్డేట్ దిస్ వన్. సో దీన్ని అప్డేట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది, రైట్. సో ఓన్లీ 12 minutes చూద్దాం ఏమవుతుందో. 4 ఇంటర్నేషనల్ న్యూస్లో మనకి ఏముంది అంటే నిన్నటిది G20. G20 గురించి ఒక న్యూస్ ఉందండి. G20 ఫైనాన్స్ మినిస్టర్స్ ఇలా కలిశారంట. దెన్ యునైటెడ్ నేషన్ వార్న్స్ ఆఫ్ వర్సనింగ్ ఫుడ్ క్రైసిస్. ఈస్ట్ ఆఫ్రికాలో ఫుడ్ క్రైసిస్ గురించి యునైటెడ్ నేషన్స్ వార్నింగ్ ఇచ్చింది, అదొక న్యూస్ ఉంది. ఇంకోటి ఇంటర్నేషనల్గా అల్జైమర్స్కి ఉంది కదా, అల్జైమర్స్ అంటే మతిమరుపు, దానికి డ్రగ్ డెవలప్ చేశారంట, ఒక బయోటెక్ ఫార్మ్ ఒకటి. దెన్ తర్వాత EU. EU అంటే యూరోపియన్ యూనియన్ అన్వీల్స్ న్యూ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్. చూద్దాం ఏంటో. తర్వాత నేషనల్ న్యూస్ వచ్చేసి ఒక NRF బిల్, ఒక 2025 నిన్న పాస్ అయింది. దాని తర్వాత ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ హిట్ రికార్డ్ $700 billion. దెన్ యూనియన్ మినిస్టర్ లాంచెస్ PM సార్థక్ యోజన ఫర్ యూత్ స్కిల్స్. And then Supreme Court upholds coastal road environmental clearance. ఇది ఒక పాయింట్. దాని తర్వాత రీజనల్కి వస్తే మనకి తెలంగాణ గవర్నమెంట్ అప్రూవ్స్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2025. దాని తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు ఎక్కడ దాకా వెళ్తుందంట, శంషాబాద్ వరకు వెళ్తుందంట. దెన్ తెలంగాణ లాంచెస్ మన పరిసర రక్షణ స్టేట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్. తర్వాత ఇంకోటి TGPSC అనౌన్సెస్ న్యూ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఇవి ఉన్నాయండి న్యూస్లో, చూద్దాం. సో లెట్ మీ గో హియర్. సో ఇంటర్నేషనల్ న్యూస్కి వెళ్తే G20 ఫైనాన్స్ మినిస్టర్స్ నిన్న కలిశారు. ఎక్కడ కలిశారు? బ్రెజిల్లో కలిశారు. బ్రెజిల్ ఉంది కదా క్యాపిటల్, రియో డి జెనేరియో. వీళ్ళందరూ ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఫ్రమ్ ద G20 నేషన్స్. ఎందుకు కలిసారంటే దే హ్యావ్ డిస్కస్డ్ ద స్ట్రాటజీస్ ఫర్ అడ్రస్సింగ్ ద ఇంక్రీజింగ్ పబ్లిక్ డెట్. గ్లోబల్గా జరుగుతున్న అప్పులు ఉన్నాయి కదా, దాని గురించి కలిసి ముచ్చటించుకున్నారు. అండ్ దే వాంటెడ్ టు ప్రమోట్ సస్టైనబుల్ గ్రోత్ అనగానే మీకు SDG గ్రోత్ గుర్తు రావాలి. SDG 17 ఉంటాయి కదండి. సో ఒక్కసారి చూసుకోండి SDG గోల్స్ 17 ఏమున్నాయో, అవి నేను ఇక్కడ చెప్పాను, జస్ట్ గుర్తు చేస్తున్నా. సో వై ఎందుకు అంటే మళ్ళీ గ్లోబల్ ఎకనామిక్ పాలసీస్ మంచిగా అవ్వాలి, మిటిగేట్ ఫైనాన్షియల్ రిస్క్స్ ఉండకూడదు, అండ్ డెట్ తగ్గిపోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి అనేది మెయిన్ పాయింట్. ఇది మనం ఏదైనా రాసుకోవచ్చు, అన్ని యూజువల్గా అందుకోసమే కలుస్తాయి. ఎస్పెషల్లీ ఫర్ ద లో ఇన్కమ్ కంట్రీస్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు యునైటెడ్ నేషన్స్ ఏమంటుందంటే, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏమంటుంది, ఈస్ట్ ఆఫ్రికాలో చాలా ప్రాబ్లం ఉంది ఫుడ్ సెక్యూరిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏమంటుందంటే, ఇట్ ఈస్ సైటింగ్ ఏ ర్యాపిడ్లీ డిటీరియోటింగ్ ఫుడ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ సెవరల్ ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్. మీకు సెవరల్ ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఎక్కువ సోమాలియా, ఇథియోపియా, కెన్యా ఇవి ఉన్నాయి కదండి. ఈస్టర్న్ సైడ్ ఉంటాయి కదా చాలా ఆ కంట్రీస్ అన్ని, కెన్యా, ఇథియోపియా, జింబాబే, ఈస్టర్న్ ఉన్నాయన్ని. ఇవన్నీ కూడా చాలా, యుగాండా, రవాండా, రకరకాల కంట్రీస్ ఉంటాయి, మీరు చూడండి ఒకసారి. అండ్ ఎందుకు ఇట్లా తయారైతుంది అంటే, కన్సిక్యూటివ్ సీజన్స్ ఆఫ్ ఫెయిల్డ్ రెయిన్స్ హ్యావ్ లెడ్ టు ద వైడ్ స్ప్రెడ్ క్రాప్ ఫెయిల్యూర్. రెయిన్స్ పడకపోవడం వల్ల పంటలు నష్టపోయినాయి. అండ్ వాళ్ళ లైఫ్ స్టాక్ అంటే పాడి పరిశ్రమ ఉంటుంది కదా, అవి చాలా, వాళ్ళ పశువులు అని చనిపోవడము, అండ్ దానివల్ల పబ్లిక్ మైగ్రేట్ అవ్వడము, అండ్ దీనివల్ల కూడా ఫెమైన్ కండిషన్స్ ఫర్ మిలియన్స్. సో ఇందులో పార్టిసిపేట్ యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ వేరియస్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్స్ ఇది చెప్పింది అనమాట. సో ఏం అడుగుతుంది అంటే, ఇమ్మీడియట్గా ఫండింగ్ అడుగుతుంది, ఎమర్జెన్సీ ఫండింగ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అనమాట. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి మనకి బ్రేక్ త్రూ ఇన్ అల్జిమైర్స్ డ్రగ్ డెవలప్మెంట్. సో అల్జిమైర్స్ అంటే మతిమరుపు కదా, ఇది మనం దేంట్లో రాసుకోవచ్చు, ఎసెంట్లో రాసుకోవచ్చు, హెల్త్లో రాసుకోవచ్చు. ఎవరు చెప్పారంటే, ఈ న్యూరోజెన్ థెరపెటిక్స్ అనే ఇన్ మల్టీనేషనల్ బయోటెక్నాలజీ ఫామ్, ఇది ఏం చేసిందంటే, ఇట్ హ్యాస్ సెడ్ ప్రామిసింగ్ phase 3 క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఇట్ సెడ్ మా దగ్గర మందు ఉంది అని
ఇది నిన్న నావెల్ డ్రగ్ అంటే కొత్తది అనమాట. ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రపంచంలో ఈ డ్రగ్ లేదు. ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే దిస్ డ్రగ్ షోస్ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఇన్ స్లోయింగ్ కాగ్నిటివ్ డిక్లైన్. అంటే ఆ, వాళ్ళకి మతిమరుపు రోజు రోజుకి పెరుగుతుంటుంది కదండి, దాన్ని అంత ఫాస్ట్గా గ్రో అవ్వకుండా తగ్గిస్తుంది అనమాట అది. సో అండ్ రెడ్యూసింగ్ ఎమలాయిడ్ ప్లేగ్ ఫార్మేషన్ అంట, ఇది టెక్నికల్ టర్మ్, నాకు కూడా తెలియదు. ఎమలాయిడ్ ప్లేగ్ ఫార్మేషన్ ఆఫరింగ్ న్యూ హోప్ ఫర్ మిలియన్స్ ఎఫెక్టెడ్ బై ద న్యూరో డీజనరేటివ్ డిసీజెస్. ఓకే. సో బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు చేశారు అంటే న్యూరోజన్ థెరపెటిక్స్. ఓకే. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ న్యూ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్. ఓకే, డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ కాంప్లియన్స్ ఫ్రేమ్వర్క్ అంట. ఇది ఏం చేసింది, ది యూరోపియన్ నేషన్ అఫీషియల్లీ లాంచ్డ్ ఇట్స్ కాంప్రిహెన్సివ్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ డిఎస్ఏ, సెట్టింగ్ స్ట్రిక్టర్ రూల్స్ ఫర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ రిగార్డింగ్ కాంటెంట్ మోడరేషన్ అండ్ యూజర్ సేఫ్టీ. అంతే కదండి, మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ జాగ్రత్తగా ఉండాలి, వాటికి అబ్యూజ్ అవుతున్నాయి అండ్ ఇష్టం వచ్చినట్టు జనాలు వాడుతున్నారు కాబట్టి సో కంటెంట్ని మోడరేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబే తీసుకుందాం. యూట్యూబ్లో ఒకప్పుడు ఆ, చెత్తవాగుడు ఉండేది కాదు, బూతులు ఉండేది కాదు. ఇప్పుడు ఏమవుతున్నది, యూట్యూబ్లో అన్నీ అలౌ చేస్తున్నారు. సో అట్లా అట్లా ఉండకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి కూడా ఒక కంటెంట్ మోడరేషన్ కోసం వీళ్ళు తయారు చేశారు. ఎక్కడ జరిగింది ఇది, నిన్న జరిగింది బ్రసెల్స్, బెల్జియం. ఓకే. అండ్ ఎందుకు, టు ఎన్ష్యూర్ గ్రేటర్ అకౌంటబిలిటీ ఫర్ లార్జ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, కాంబాట్ ఇల్లీగల్ కంటెంట్, చూడండి ఇల్లీగల్ కంటెంట్, డిస్ఇన్ఫర్మేషన్ అండ్ హేట్ స్పీచ్, ఇవన్నిటిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఫర్. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, ద యూరోపియన్ కమిషన్ అండ్ ద యూరోపియన్ పార్లమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ న్యూస్ చూద్దాం. నేషనల్ న్యూస్లో యూనియన్ క్యాబినెట్ పాసెస్ ఎన్ఆర్ఎఫ్ బిల్ 2025. అంటే ఏంటిది, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2025. ఇది ఎక్కడ రాసుకోవచ్చు, బిల్ అనగానే మనకి పాలిటీ గవర్నెన్స్లో వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఎస్ఎన్టీ కూడా ఇన్వాల్వ్ అయిందంట. ఓకే, దీన్ని ఎక్కడ పాస్ చేసిరంటే న్యూఢిల్లీలో పాస్ చేస్తారు ఆబ్వియస్గా. సో ఎందుకు, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ద ఎన్ఆర్ఎఫ్ అంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ అంటే ఇందులో పేర్లోనే రీసెర్చ్ ఉంది. సో రీసెర్చ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనకి టెక్నాలజీ గుర్తొస్తుంది. టు బూస్ట్ ఇండియాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్&డి. సో ఆర్&డి అక్రాస్ యూనివర్సిటీస్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్, ఫాస్టర్ అంటే పెంచడం. అండ్ ఇది ఎవరు, యూనియన్ క్యాబినెట్ చేయడం బై నరేంద్ర మోడీ, పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, దీని పరంగా చేశారంట. అండ్ ఇది నేషనల్ రీసెర్చ్ ఉంది కదా, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది కదా, ఎస్టాబ్లిషెస్ ఎన్ఆర్ఎఫ్ యాజ్ అన్ అటానమస్ బాడీ విత్ 50,000 crore బడ్జెట్ ఓవర్ 5 years ఆఫ్ రీసెర్చ్ ఫండింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. అబ్బో, ఇంత చేస్తారు, మరి ఏం చేస్తారు వీళ్ళు. 50,000 crore బడ్జెట్ ఇచ్చారంట నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్కి, చూడాలి మరి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ హిట్ రికార్డ్ $700 బిలియన్. ఓకే, గ్రేటే ఇది. ఎప్పుడు జరిగిందంటే ఫర్ ద వీక్ ఎండింగ్ $700 బిలియన్, నిన్న జరగలేదు. ఫర్ ద వీక్ ఎండింగ్ 12th July, అంటే ఒక 3-4 days బ్యాక్ అనమాట జరిగింది అనమాట. సో ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రీచ్డ్, రిజర్వ్స్ అంటే మన దగ్గర డబ్బులు ఆల్ టైమ్ హై ఆఫ్ 700 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు అండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ముంబై హెడ్ క్వార్టర్స్, ఆర్బీఐ చెప్పింది. అండ్ ఎందుకు ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎందుకు ఇంత పెరిగినాయి అంటే స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే మనకి రావడం, రోబస్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసినాం, అండ్ ఎఫెక్టివ్ ఆర్బీఐ రేట్ మేనేజ్మెంట్ అంట. అబ్బో, ఓకే, ఇవన్నీ చూస్తే నాకు నవ్వు వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ రాయడం మాత్రం గట్టిగా రాస్తారు కానీ బయట మాత్రం అట్లా ఉండదు. సరే, ప్రొవైడ్స్ ఎ స్ట్రాంగ్ బఫర్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ షాక్స్ అండ్ సపోర్ట్స్ ఇంపోర్ట్ కవరేజ్ బూస్టింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ. ఇట్లా ఉండడం వల్ల మనకి స్ట్రాంగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే ఆబ్వియస్గా మనకి ఎక్కడైనా బయట ఏమైనా రిసెషన్లు వచ్చినా మనం టెన్షన్ పడం ఎక్స్టర్నల్ షాక్స్కి. అండ్ సపోర్ట్స్ ఇంపోర్ట్ కవరేజ్ బూస్టింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యూనియన్ మినిస్టర్ లాంచెస్ పిఎం సార్థక్ యోజన ఫర్ యూత్ స్కిల్స్. గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి సార్థక్ యోజన అంట. ఇది గవర్నమెంట్ స్కీమ్స్లో, నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రాసుకోవాలి. ఆ, ఎందుకు ఇది ఏం చేస్తుంది అంటే టు బ్రిడ్జ్ స్కిల్ గ్యాప్స్ ఇన్ ఎమర్జింగ్ సెక్టార్స్ అండ్ అడ్రస్ రూరల్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్. అంతే.
చేసింది ఎవరు? ఇండియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఏం చేస్తుంది ఇది? ఈ ఇది ఇది ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇస్తుంది యూత్కి, అప్రెంటిస్షిప్స్ ఇస్తుంది, అండ్ ఆంటర్ప్రెన్యూర్ కోర్సెస్ వయా ఐటీఐస్ ఫోకసింగ్ అండ్ గ్రీన్ జాబ్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇది వెరీ గుడ్. దాని తర్వాత నెక్స్ట్, సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ కోస్టల్ రోడ్ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్. ఇది నేను సింపుల్గా చెప్తా అండి. సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే, ఒక ఒక ఉంది కదా, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చిందనమాట. కొంతమంది ఫైల్ చేసారు ఏంది, ఇది జరగొద్దు అని. కోస్టల్ ఏంటిది, కోస్టల్ సిటీ ఇంపాక్టింగ్ ఏ మేజర్ కోస్టల్ సిటీ. అయితే సుప్రీంకోర్టు అంది లేదు లేదు, అవన్నీ ఏం కాదు. ద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ద కోర్ట్ రూల్డ్ దట్ ద ప్రాజెక్ట్స్ పబ్లిక్ యూటిలిటీ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అవుట్వైడ్ ద పర్సీవ్డ్ ఎన్వైరన్మెంటల్ హార్మ్. సో వీళ్ళు ఏమంటారంటే, ఎన్వైరన్మెంటల్ హార్మ్ చేస్తుందని వీళ్ళు పిటిషన్ పెడితే, కోర్టు ఏమందంటే ఆ హార్మ్ కంటే కూడా పబ్లిక్కి ఎక్కువ మేలు జరుగుతుంది, ఎకనామిక్ బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దాన్ని కొట్టిపడేసింది. ఓకే, బట్ అన్ని మిటిగేషన్ మెజర్స్ తీసుకోవాలని గట్టిగా చెప్పింది. ఓకే, ప్రొవైడెడ్ ఆల్ మిటిగేషన్ మెజర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అడ్హెర్ టు యాజ్ పర్ ద పాలసీ. ఓకే, ఇట్లా కూడా జరుగుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎన్వైరన్మెంటల్కి ప్రోగానే కాదు, అగేన్స్ట్గా కూడా ఇస్తారు అప్పుడప్పుడు గవర్నమెంట్. అండ్ తెలంగాణ అప్రూవ్స్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2025. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ 2025. ఇది స్టేట్ ఎకానమీలో రాసుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో వచ్చింది. ఎందుకు అంటే తెలంగాణని ఒక ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్గా మారుద్దామని ప్రయత్నం చేస్తున్నారంట, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అండ్ తర్వాత ఏంటి దీంట్లో ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, మెగా ప్రాజెక్ట్స్కి క్రియేట్ చేద్దామని, మెగా ప్రాజెక్ట్స్ కోసం ఇన్సెంటివ్స్ని లాగుదామని, స్పెషల్ ఫోకస్ ఆన్ ఉంది కదా, ఎంఎస్ఎంఈస్ ఉంది కదా, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ అనౌన్సెస్ కంప్లీషన్ ఆఫ్ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ టు శంషాబాద్. కంప్లీషన్ అంట. ఏం చేసింది? అనౌన్స్ ద కంప్లీషన్ ఆఫ్ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ లైన్ కనెక్టింగ్ టు రాయదుర్గ్ టు ఆర్జీ. ఇది అయిపోయిందంట అండి. రాయదుర్గం ఉంది కదా హైటెక్ సిటీ దగ్గర, రాయదుర్గం నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా ఇది ఫేజ్ 1 కంప్లీట్ చేసేసారు అని చెప్తుంది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అంటే, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. దీని లెంత్ ఎంత? ద 31 కిలోమీటర్ ఎలివేటెడ్ కారిడార్. 31 కిలోమీటర్, మనం అడుగుతారు కదా ఎన్ని కిలోమీటర్స్ అని. బిల్డ్ అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ ట్రాప్ పీపీపీ మోడల్. చూడండి, పీపీపీ మోడల్ మనకు ఉంది, దాంట్లో పాలిటీలో దీంట్లో గవర్నెన్స్లో వస్తుంది. ఈజ్ నౌ రెడీ ఫర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ విత్ కమర్షియల్ ఆపరేషన్స్ ఎక్స్పెక్టెడ్ టు కమెన్స్ బై లేట్ 2025. దాని తర్వాత ఇంకొక పాయింట్, తెలంగాణ లాంచెస్ మన పరిసర రక్షణ. మన పరిసరాలు ఉంటాయి కదా, పరిసర రక్షణ. ఇట్ ఈస్ ద స్టేట్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్. ఓకే, ఇది స్టేట్ గవర్నమెంట్ రాసుకోవచ్చు. ఎవరు చేస్తారు పరిసరాలు అంటే? ఆబ్వియస్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్వాల్వ్ అయింది. ఓకే, అండ్ ఫర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏ న్యూ స్టేట్ వైడ్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్. ఓకే, ఎక్కడ చేసారంటే, నిన్న కేబీఆర్ పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. అండ్ విత్ ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్యారలల్ ఈవెంట్స్. ఎందుకు? వై? టు ప్రమోట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, కర్బ్ పొల్యూషన్, ఇంక్రీజ్ గ్రీన్ కవర్, అండ్ రైజ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఎఫర్ట్స్. ఇట్లాంటివన్నీ చేస్తారు, కానీ జిహెచ్ఎంసీ మాత్రం బయట చెత్త బుట్టలు పెట్టదు, అన్ని డబ్బాలన్నీ తీసుకుపోయి ఎక్కడో పడేస్తుంది, పబ్లిక్ మాత్రం బయట రోడ్డు మీద పడేస్తారు. ఓకే, ఇవి మాత్రం చేస్తుంది గవర్నమెంట్. ఎవరైనా వింటే, గవర్నమెంట్ వాళ్ళు వింటే ఈ పాయింట్ కూడా వినాలి, వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కటి కూడా లేదు హైదరాబాద్లో, ఒక్కటి కూడా ట్రాష్ బిన్ లేదండి, చూడండి. దెన్ తెలంగాణ, ఇది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో, తెలంగాణ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఫారెస్ట్. దాని తర్వాత వచ్చేసి ఇదంతా ఇదే అండి, సేమ్ క్యాంపెయిన్స్ ఆన్ ద వేస్ట్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ చేయడము, వాటర్ కన్జర్వేషన్, ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ఎంకరేజింగ్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఇన్ అర్బన్ రూరల్ ఏరియాస్ అంతా. సో అండ్ సో. తర్వాత లాస్ట్కి తెలంగాణ టీజీపీఎస్సీ అనౌన్సెస్ న్యూ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్ అంట. రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇచ్చిందంట నిన్న, నేను చూడలేదు యాక్చువల్గా ఏమి ఇచ్చిందో. దాంట్లో టైము డేటు అన్ని ఇన్వాల్వ్ చేసారంట, అవుట్లైనింగ్ టైమ్స్, ఎగ్జామినేషన్ ఫర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ ఉన్నాయంట అండి. ఓకే, చూడండి ఒకసారి, నేను కూడా చూడలేదు. టీజీపీఎస్సీ అంటేనే మనకు పబ్లిక్కి భయం వేస్తుంది. చూద్దాం నిన్న ఏమి ఇచ్చారు క్యాలెండర్, లెట్స్ సి. ఇదండి CAINR 444. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.